పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడున్న ఫాస్ట్ స్పేస్‌లో అమ్మాయిలకి చాలా ఛాలెంజింగ్‌గా ఉంది సార్. అప్పట్లాగా లేదు గదా! ప్రతి డే ఒక ఛాలెంజింగే గదా! సో, తన అంత పవర్‌ఫుల్‌గా ఉంటదా? అవన్నీ ఫేస్ చేయగలుగుతదా? వాటన్నిటికి సమాధానం చెప్పగలుగుతదా? అసలు తను మీరు గూడా మాకు చాలా మందిని కమెంట్ చేస్తుంటారు జోక్‌గా. అటు పోతుంటే అట్లా కమెంట్ చేసేస్తా ఉంటారు. మీరు, రఘుబాబు గారు మీ అందరికి అలవాటది. మీ కమెడియన్ లైనేజ్ ఒకటుంది వాళ్ళందరికి. మరి అట్లా మీ అమ్మాయినంటే మీరిప్పుడు ఊరుకుంటారా చెప్పండి? ఇప్పుడు మేము మాట్లాడేది పొలిటికల్‌గా మాట్లాడతామండి. ఇప్పుడు పాప హీరోయిన్ అయ్యాక నా ధోరణి అలాగే ఉంటది. ఏదన్నా ఉంటే నేను అలాగే మాట్లాడుతూ తను నాకన్నా ఎక్కువ. ఆ! అదే. తను షీ ఈజ్ ఎ బ్రేవ్ మాట. అంటే తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తది. త అన్ని రకాల సినిమాకి ఏం జరుగుతది ఇక్కడ అన్నీ మైండ్‌లో ఉన్నాయండి మొత్తం. హ్మ్. గట్టిగా ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు. హ్మ్. చూసి పెళ్లి చూపుల్లో విజయశాంతిలా ఉన్నావు నువ్వు. అప్పట్లో ఆ అమ్మాయి ఇలాగే ఉండేది సైలెంట్‌గా. కానీ లోపల అన్నీ తెలుసు తనకి. తను ఇంత ఫైట్ చేస్తదా 'కర్తవ్యం' సినిమాలో అనుకున్నాం మేమందరం. సో, యూ విల్ బికేమ్ వన్ డే అది ఎక్కడికి పోదు. నీ హ్మ్. ఎఫర్ట్స్‌కి అన్నిటికి ఒక రోజు తలుపు తడతది ఇండస్ట్రీ. డోంట్ వర్రీ. హ్మ్. నువ్వు తగ్గొద్దు ఎక్కడ. హుహు. నువ్వు అంటే ఇంకోటి నేను ఎక్కడ ప్రౌడ్‌గా చెప్తానంటే అండి, హ్మ్. నేనెక్కడ మా నాన్నగారు కూడా ఇండస్ట్రీలో ఉండేవారు. హ్మ్. నేనెక్కడ ఆయన పేరు వాడలా. హ్మ్. నా పేరు ఎక్కడ తను వాడదు. హ్మ్. అదే గదా! నా పేరు అసలు వాడదు. హ్మ్. తను ర్యాంప్ షోలకెళ్తుంటది. మోడలింగ్‌కి ఎళ్తుంటది. యాడ్స్ చేస్తుంటది. హ్మ్. తను ఎక్కడ 'పృథ్వీరాజ్' గారి అమ్మాయి అనే మాట వాళ్ళు అడగరు. తినే చెప్పదు. హ్మ్. సో, ఇప్పుడు కూడా ఏదో ఆడిషన్‌కి ఎళ్తుందంట తనకి. హుహు. ఎక్కడా చెప్పదండి. కో డైరెక్టర్ ఎవరో నాకు చెప్పండి. నేను చూసుకుంటాను అంతే. హ్మ్. సో, బ్రేవ్ సోల్జర్ అంటారు చూసారు? హ్మ్. అలాగా అమ్మాయిల్లో తను అంత గట్టిగా ఉంటది. యెస్. సో, మీ ఆవిడది, మీ అమ్మాయిది మీ ఫోన్‌లో ఏం పేరు సేవ్ చేసుంటదండి? ఏదండి? మీ అమ్మాయిది, మీ ఆవిడది మీ ఫోన్‌లో నేమ్ ఏమని సేవ్ చేసుకున్నారు మీరు? నాకొచ్చి కొంచెం పద్మ, పృథ్వీరాజ్ అని పెడతాను నేను. హుహు. మా మిసెస్‌ది. శ్రీలుది 2 నంబర్‌లున్నాయి. ఒకటి హీరోయిన్ అని పెట్టుకున్నాను. ఆహా! హ్మ్. సో, మీ కల తను హీరోయిన్ అవ్వాలని. అవుతుందండి డెఫినెట్‌గా. హ్మ్. ఎందుకంటే తను హార్డ్ వర్క్ లేకుండా గాల్లో దీపం పెట్టి హీరోయిన్ అవ్వటం అంటే మనం చూస్తూనే ఉన్నాం. మరి. బాంబే నుంచి సంవత్సరానికి ఓ 30 మంది, 40 మంది వస్తారు ఎళ్ళిపోతారు. హ్మ్. తినేంటంటే ద ఓన్లీ తెలుగు గర్ల్ ఈజ్ ట్రైయింగ్ తెలుగు వాళ్ళని అడగాలి. తెలుగు అమ్మాయిని మనం ప్రోత్సహించాలి. హ్మ్. ఆ రోజు వస్తదట. లేపోతే స్నేహ గారు, హ్మ్. దివ్యవాణి గారు ఇలాగ మనకి చాలామంది తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. హ్మ్. అప్పటి నుంచి చూసిన సావిత్రి గారి దగ్గర నుంచి. హ్మ్. సో, నాకెందుకో ఒక ప్రొడిక్షన్ ఉందండి. నాకు లక్ష్మీనరసింహ స్వామి డివోటీ నేను. నేను ఏదన్నా అంటే జరుగుద్ది. వామ్మో! నాకు జరగదు. నేను అడిగితే నాకేదన్నా మంచి కారు కొనుక్కోవాలంటే ఓహో! ఈడు చిన్నదే కదా అడిగింది. ఓకే. అని అలాంటివి వస్తాయి. మరీ పెద్దవాడు కష్టపడి పని చేయాలి. దాన్ని కొట్టాలి గోలు. ఏదన్నా మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, హ్మ్. మా ఫ్రెండ్స్ ఉండి ఏదన్నా వరల్డ్ కప్పు అలాంటివి జరుగుతున్నప్పుడు నన్ను రానివ్వరు. హ్మ్. పుసుక్కున ఏమన్నా అనేస్తారని. వీడు మనమేమో బోలెడంత డబ్బులు వాళ్ళు ఇంట్లో కూర్చొని మళ్ళీ అది బెట్టింగ్ కింద వస్తది. మరే. తుచ్. ఏదో అనుకుంటా ఉంటారు. ఈ బాల్ ఔట్ రానంగానే టప్మని అయిపోయాడు. ఆడలా చూసి "ఒరేయ్! నువ్వు నోరా అసలు ఏంటి" అనేవారు నన్ను. హ్మ్. అలాగా నేను సరదాగా ఈడు పాపం చాలా కష్టపడ్డాడు. వీడికి ఏదో ఒక రోజు మంచి రోజు వస్తది అని ఒక అబ్బాయినన్నా. హ్మ్. నేను వాషింగ్టన్ డీసీ ఎళ్ళా లాస్ట్ ఇయర్. హ్మ్. అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు. "సార్ నమస్తే సార్. ఒక సెల్ఫీ దిగుదాం మనిద్దరం." ఇది ప్రీవియస్ ఫోటో అని చూపించాడు. ఓహ్! హైదరాబాద్ ఇక్కడ పంజాగుట్ట దగ్గర హ్మ్. చట్నీస్ దగ్గర ఫోటో దిగాం. హ్మ్. ఇదేంటి ఇదంటే నేను ఇక్కడికి వచ్చానండి. జాబ్ చేస్తున్నాను ఇక్కడ. ఐయామ్ వెల్ ఆఫ్ అన్నాడు. సో, అలాగే జరిగితే మా పాపది కూడా భగవంతుడిని అమ్మవారిని కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్మ్. ఈ ఇయర్ తను అచీవ్ చేస్తదండి. యెస్. హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీ లార్జర్ పాన్ ఇండియాకెళ్ళిపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరికి అవకాశాలు కూడా పెరిగాయి. అండ్ చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది. చాలామంది కానీ స్టిల్ కృష్ణ గారి కష్టాలు పడేవాళ్ళు. నిజంగా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు కూడా వెనకడుగులో ఉన్నారు. టాలెంట్ లేని వాళ్ళు ముందడుగులో ఉన్నారు. దానికి కారణాలు లక్ కూడా కావచ్చు. ఏదైనా కావచ్చు. బట్ స్టిల్ ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్న ఫ్రెష్ ఎయిర్‌కి మీరేం చెప్తారు?
అంటే ఏ ఇండస్ట్రీకైనా అండి కాన్సంట్రేట్ ఆన్ ది కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టాలి. హ్మ్. మనం ఆర్టిస్ట్ అవ్వాలంటే దానికి తగ్గట్టు ఏం చేయాలి దాని మీద ఉండాలి. హ్మ్. సో, ఎక్కువ పిఆర్ఓషిప్ మెయింటైన్ చేయాలి. రోజు అట్‌లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురినైనా కలవాలి. హ్మ్. డైరెక్టర్స్‌ని కలవాలి. హ్మ్. కలిసి ఎక్కడో ఒక చోట 10 ఆఫీసులో మనం వెళ్తే ఎక్కడో ఒక ఆఫీసులో మనం నచ్చుతాం వాళ్ళకి. హ్మ్. సో, ఆ ఒక్క సీను రేపు ఒక 100 సీన్‌లవుతాయి. మెయిను సిన్సియారిటీ, హార్డ్ వర్కు, హ్యుమానిటీ ఉండాలండి. నీతి, నిజాయితీ ఉండాలి. మనం ఎదటోడు పైకొస్తే మనం అబ్బా! మన ఫ్రెండ్ పైకొచ్చాడనే ఆ సంతోషం ఉండాలి. హ్మ్. లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకొని ఉండకూడదండి. ఇండస్ట్రీ ఇది. హ్మ్. మనం మార్గదర్శనం కావాలి 10 మందికి. హ్మ్. సో, అలా చేస్తే తప్పకుండా ఏ ఫీల్డ్ అయినా నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్. హ్మ్. ఏ ఫీల్డ్‌లో అయినా సక్సెస్ అవుతాం. హ్మ్. సార్ కోట గారు ఎప్పుడూ అంటారు, పరభాష వాళ్ళు ఇక్కడికొచ్చినందుకు మనకి తెలుగు వాళ్ళకి నటన అవకాశాలు చాలా తక్కువైపోయాయి. ఇప్పుడు మీరు అటు ఎళ్తున్నారనుకోండి. ఇప్పుడు ఇట్స్ మీకు రైటో, రాంగో నాకు తెలీదు గానీ, ఆ ఫీలింగ్ ఉందా? నిజంగా అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో మనకు అక్కడ అవకాశాలున్నాయి. వాళ్ళకి ఇక్కడ అవకాశాలున్నాయి. అందరూ అన్ని చోట్ల వర్క్ జేసుకోవచ్చు అని పెద్ద మనసు చేసుకోవాలా? పాన్ ఇండియా అంటే నాకు తెలిసి పాన్ ఇండియా అంటే 'దురంధర్'. 'దురంధర్' సినిమా. పాన్ ఇండియా. ఒక 'లగాన్' హ్మ్. దట్ ఈస్ ఎ పాన్ ఇండియా. ఒక 'బాహుబలి' దట్ ఈస్ పాన్ ఇండియా. మన తెలుగు సినిమా చరిత్రని ప్రపంచ పుటాల్లో నిలబెట్టినటువంటి దర్శకుడు మన రాజమౌళి రాజమౌళి. గారు. సో, ఇంక దానికి ఎల్లలు లేవండి. గ్లోబల్‌లోకి ఎళ్ళిపోయింది ఎక్కడికో. హ్మ్. అది ఎక్కడో ఆస్కార్ లెవెల్‌కి ఎళ్ళింది 'త్రిబుల్ ఆర్'. సో, వి ప్రౌడ్ టు బి ఆడియన్‌గా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రాజమౌళి గారికి. హ్మ్. సో, ఇంకా మరీ టీవీ సీరియల్‌లో యాక్ట్ చేసిన వాడు కూడా పాన్ ఇండియా అంటుంటే, ఇంక ఎటెళ్ళాలండి పాన్ ఇండియా? 'దురంధర్‌లో' ఎక్కడ మనోళ్ళు ఎవరు కనపడరండి. హ్మ్. అది ఒరిజినల్ పాన్ వరల్డ్ సినిమా అది. హ్మ్. ఎక్కడ మీరు చూడండి సౌతోళ్ళు అసలు ఎవ్వరు ఒకళ్ళు కనపడరు. హ్మ్. కానీ ఈ పాన్ ఇండియా వచ్చాక ఎవరు మొదలుపెట్టినా పాన్ ఇండియా. పాన్ ఇండియా వచ్చాక ఇక్కడున్న ఆర్టిస్టులకి వర్క్ పోయింది. హ్మ్. మీరు అందరూ ఒక 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలనుకుంటే 9 మంది పాన్ ఇండియా, పాన్ ఇండియా అని పెడుతున్నారు. హ్మ్. ఆ పాన్ ఇండియా వల్ల ఇక్కడేమి ఒక 10 టికెట్లు ఏమి రావండి. ఇప్పుడు పలానా రఘుబాబు ఉన్నాడు. అరే! రఘుబాబు ఉన్నాడే మనం వెళ్దాం సరదాగా ఉంటది కామెడీ. హ్మ్. అలాగే పృథ్వీ ఉన్నాడు, తాగుబోతు రమేష్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు ఇంకోళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ దొరుకుతారు మనకి. హ్మ్. ఇయన్నీ టమాటాలు, బంగాళదుంపలు ఇక్కడ దొరికేవి. హ్మ్. అక్కడికెళ్తే బాంబేలో అమ్మేది కూడా ఆలుగడ్డే అది. హ్మ్. సో, అన్నీ ఒకటేనండి. మన వాళ్ళని మనం గౌరవించుకుని, మన వాళ్ళలో ఉన్న సత్తాని బయటికి తీసినప్పుడే డైరెక్టర్ అనేవాడికి ఒక పేరుంటదండి. హ్మ్. ఏదో అన్నీ తెచ్చి మనం చుట్టూరు చేర్చేసి, వాడికి డైలాగ్ రాదు. ఏ క్యా బోల్నా? అందుకే 'కోట' గారు అనేవారండి మేము. హ్మ్. 'పూలరంగడు' అనే ఒక సినిమా చేస్తే, ప్రదీప్ రావత్, ఇంకొక ఆయన మన 'మగధీర' విలను. హ్మ్. ఈయన ప్రదీప్ రావత్ మొత్తం డైలాగు స్టడీగమ్ అలా వస్తుంది. 'కోట' గారు మేమందరం ఉన్నాం. కాంబినేషన్‌లో ఆయన దగ్గరికి వస్తే ఎండ్ డైలాగు. హ్మ్. ఫస్ట్ లైన్ మే క్యా హై అనేవాడంతే. మొత్తం పోయింది. అలాగా ఆయన్ని 7 గంటల నుంచి రాత్రి 11 వరకు 'కోట' గారిని కూర్చోబెడితే ఫస్ట్ టైమ్ ఆయన తిట్టి ఎళ్ళిపోయాడు. ప్రదీప్ రావద్దు అంటే మనోళ్ళు తీసుకొస్తారు. ప్రదీప్ రావత్ అని. రావత్. ఇక్కడొచ్చే దేవగిల్ హ్మ్. యాక్టింగ్ నీల్ అనేవాడు. అలాగా ఇప్పుడు మనం తెస్తున్నాం. ఆళ్ళకి కో డైరెక్టర్లు పెడుతున్నాం. హ్మ్. ఆళ్ళకి నేర్పుతున్నాం. ఇది అడిగితే 'కోట' గారిని 'కోట' లాంటి ఆర్టిస్టు ఇది ఇండస్ట్రీలో ఒక పెద్ద కోట. ఆ కోటను కొట్టినోడు ఎవడు లేడు ఇప్పటి వరకు. ఏ కొన్ని క్యారెక్టర్ అయినా అలాగే ఉన్నాడు. ఏ క్యారెక్టర్ అయినా. పరకాయ ప్రవేశమే. పరకాయ ప్రవేశమే. గణేష్ చూస్తే అండి. మన వెంకటేష్ బాబు గారితో చేసిన 'ఆడువారు మాటలకు అర్థాలు వేరు.' హ్మ్. అలాగే వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. హ్మ్. సో, ఆయనలాగా పెట్టని కోటకి ఎవరు లేరక్కడ. హ్మ్. సో, మన వాళ్ళులో కూడా ఈయన పలానా ఆయన, ఆయన పలానా ఆయన తెస్తారు కానండి. ఇక్కడ ఉన్నోడెళ్ళి నీకు గౌరవిచ్చి, నాకేదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని వెళ్ళి అడిగితే వాడు చీప్‌గా కనపడతాడు. మనం వెళ్లి అడగకూడదు. అదే మనల్ని బ్యాక్ స్టెప్ వేస్తుందంటారా? కానీ అడగనిది అమ్మ కూడా పెట్టదంటారు కదా మనం సార్. వెళ్ళి అడగాలండి. వాళ్ళు ఇవ్వకపోతే మనల్ని పెట్టుకునే అదృష్టం అతనికి లేదనుకోవటమే మనం.